మంచిగా మూడు మంచి స్పైసీ మామూలుగా ఉండదు. మా వాడు నచ్చుతాడు. మా వాడు పేరేందో అనుకున్నాను. తిరగొచ్చుగా మనోళ్ళే. షేక్ రహీం మంచి గొడ్డు భయ్య, స్పైసీగా ఉండాలి, నోరు కాలిపోవాలి. ఆ తయారు ఎట్లా కూడా చూసుకుందాం మనం గ్యాప్లో. అవును తీసేశాను, నేను తీయలేను నిన్ను. మనం ఏదో దెబ్బలాడితే ఏం చెప్పాలి? సాస్ అనుకుంటుంది. సాస్ అయ్యా భలే పెట్టిర్రా బాబు. రంధ్రాలు కూడా వీళ్ళు వెరైటీగా ఉన్నాయి. ఇది కూడా ఒక్కసారి ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ వేసాడు. నేను ట్రై చేయనా? సెట్ అవ్వదనుకుంటా. మనకు సెట్ అవ్వదు ఇవన్నీ. ఈ లోపలికి పోయేద్దాం. దయచేసి గ్రహించండి, మీ వస్తువులు పోయినచో మీరే బాధ్యులు, మీ సెల్ పోయినచో మీరే బాధ్యులు. వస్తువులు మా దగ్గర వస్తువులు ఏం లేవు పెద్దగా, ఫోన్లు అయితే ఉన్నాయి. ఒకసారి మనోడికి వెళ్ళి లెక్కించుకో. నాన్న నీకెళ్ళి కూడా తిప్పుకున్నా ఒకసారి. ఎవరో తెలియద్దా ఏంటి? సో ఈలోపు మర్చిపోయినట్టున్నారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏకే ఇండియన్ రైడర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో వచ్చేసి ఒక గంట ఉంటుంది, ఆ గంటని టంగర కొట్టండి, సౌండ్ వచ్చేయాలంటే ఇట్లా రావాలా? అట్లా రావాలి. సో ఈలోపు మనం అటు వెళ్ళేసి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఫటాఫట్ కమ్. వాటర్ చేసేయండి. నాకు కూడా వచ్చేసింది మంచిగా చేయడం. అదో మనోడు తీస్తాయండి అబ్బా చికెన్ పీసులు. అన్న ఇది ఒకటి తింటాను అన్న, ఒకటి ఎక్కువ వేసుకో. రెండు కవర్ చేస్తాను ఒకటి దాకా బాగా రన్ అయిపోద్ది. ఇంకెక్కడ దాకా పోద్ది ఏంటిది అనేది అట్లా 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 ఎవరు లేరుగా. మధ్య మధ్యలో నేను కూడా చేస్తూ ఉంటాను. నాకు కూడా వచ్చు బేసికల్లీ, నేను కూడా
నేను కూడా చిన్నప్పటి నుంచి ఈ వయసులో అంటే చిన్నప్పటి నుంచి మన చెయ్యి ఆపోజిట్లో బండి పెడతాం. బ్యానర్ రోడ్ వచ్చిందా సరితో కదా చిన్నగానే ఉంటుంది కానీ గట్టిగా ఉంది మామూలుగా లేదు. ఇది రబ్బర్ దగ్గర సంబంధం చెప్పు ఛార్జింగ్ కట్ట ఛార్జింగ్ పెట్టుకొచ్చేది ఫోన్లు ఇక్కడ ఛార్జ్ లేదు ఇబ్బంది ఇంకా ఏమో ఉన్నాయి ఏంటి అదన్నా మమ్మల్ని గురించి కొద్దిసేపు ఇప్పుడు వెజ్ ఉన్నా గారా వెజ్ అదిరిపోయింది ఇట్టుకోవద్దు అడ్డీలో అరే మంచిగా పీసులు అయితే गैस पूरा खत्म हो गया आपके पास किस तरह से भेजा ना समझ लो समझ जा रहे गैस पूरा कुछ खत्म हो गया बुला ले गैस ला दे
अंडा दे दे तो फिर डबल आमलेट डालेंगे बोलते ना हिला दे रही है हिला देना आगे ना शॉपिंग आगे अब्बा क्या कर रहा देख अब्बा क्या कर रहा टाइम में फुल पे दिए माहौल भी काय चाललंय त्याचा काय मग आता काय घे पाहता काय काय पूर्ण स्टुडिओ काही बोलतो या खाना ठिकाणी क्लॅरिटी आहे फेस का राईट లేదా हियर कम करो కంఫర్టబుల్ లేదా కొంచెం ఇక్కడ ఓకే 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 అక్కడ పెట్టి అక్కడ పెట్టి ఓకే సో వాడు వచ్చేది సరదాగా కూర్చుంటాం మనం కూర్చొని ఏం చేద్దాం కూర్చొని చేసేది ఏముంది తినడమే ఇక కూర్చొని ఏం చేద్దాం బ్రో అంతాక్షరాలు ఈ గ్యాప్లో ఫస్ట్ నీతో స్టార్ట్ చేద్దాం పాడరా రాత పాడు రా రారమ్మని రారమ్మని ఉన్న పాటలు పాడమన్నాడు నువ్వు క్రియేట్ చేయాలి ఎక్కడికి రావాలి రా ఇంతకి అది చెప్పలే ఇంటికి రండి ఇంకా రండి ఇంకా అదే కుదరదే సారీ సో గ్రేవీ ఏది ఎక్కువ ఉందో అది మనం చేసుకుందాం ఇది గ్రేవీ ఎక్కువ మన గ్రేవీ లేకపోతే అర్థమే చూసారుగా మన గ్రేవీ ఖచ్చితంగా ఉండాలి అరే అయ్యన్ స్పూన్స్ రా ఆ స్పూన్స్ వద్దు నాకు స్టీల్ స్పూన్ కావాలి खाने का ज्यादा नहीं आता नहीं ఏమి రావాలి నీ వల్ల దేశానికి ఉపయోగం గుంబాలు తిన్నాం వెళ్ళి రావడం ఇది ఒక్కసారి ఇటు చూడు ఇటు చూసి నవ్వు ఒకసారి నీ నవ్వు తగలయ్యా తొందర రాపా ఏమిరా మామరాదు ఇట చేతులు ప్లాస్టిక్ స్పూన్లో తోడండి ఇక్కడ అసలు కిక్ ఉంటుందా కింద పడుతుంది ఏ నిమ్మకాయ కూడా వస్తలేదు పిండితో అల్లుడు బాగా తెలిసిందిరా నీ కూడా ఈ మధ్య చాలే పడడం డస్ట్బిన్ మానవాళ్ళే అందరు స్కూల్ మాయమైపోయినాయి ఇంటి అవును టమాటా సాస్ తీసుకుంటా పక్కన రాకుండా ఫస్ట్ టైం నాకు మాట్లాడు
వాట కామంటే కానీ బాగుంటుందా చక్కగానే ఉంది. మామూలుగా లేదు. టమాటా సాస్ కూడా వచ్చింది. మామూలుగా లేనప్పుడు ఎందుకు తినాలి? ఆకలి ఎత్తి తింటాను. మామూలుగా లేదు ఎందుకు తినాలి? ఆకలి ఎత్తి తింటాను, అందుకని తింటాను. మామూలుగా లేదు కాబట్టి. కానీ బాగుంది. చాలా బాగుంది. మధ్య మధ్యలో సాస్ కూడా ఇష్టం అయ్యింది. ఏముంటుంది కదా ఇది బాగుంది. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? తిన్నాక ఎప్పుడు అల్లుడు వెళ్ళేది? చెప్పలేము. బైపాస్ కూడా బైపాస్ కాదులే కానీ టీకి వెళ్దాం. ఎక్కడికి? టీ కాఫీ తాగుదాం. ఓకే ఓకే ఓకే. నాకైతే టీ ఇష్టం, సో టీ ఇప్పుడంతా బాగానే ఉన్నాయి కానీ కట్టడానికి డబ్బులు ఉన్నాయా? వీడు గిన్నెలు తోముతాడు, నువ్వు వాటిని తుడిచి అక్కడ పెట్టు, నేను ఆ బండి వేసుకొని షాప్ వెళ్ళిపోతాను. అంటే మన సెట్ అవ్వదు ఆ బండి. మనిషి ఉండదు ఎందుకు పని చేయడానికి. చేసే చేసేస్తా నీ కోసం, మా అల్లుడి కోసం. వేసుకో బ్రో, వేసుకున్నా ఇంత ప్రేమ మనకు రాదు. చాలా హాట్గా ఉంది ఇది. మనం ఒకటి సో మీలో ఎంతమందికి చికెన్ మంచూరియా చేసినప్పుడు కామెంట్స్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనుకో, పడి చచ్చిపోతా. పెద్ద ముఖం వేసుకొని ఏం చెప్తాను నువ్వు తిను, తర్వాత చూద్దు చల్లారుతుంది. కానీ పర్లేదు. పెద్ద ముఖం కాదు తమ్ముడు, ఏమవుతాం చెప్పబోతాం. ఇట్లా ఆడుకుంటారు చిన్న పిల్లవాళ్ళు కూడా మనుషులతో. తరగతి పద్ధతిలో గైస్ కొంచెం మనోడిని కూడా వాచ్ చేయండి. మా ఊరు చూడు మంచిగా సెట్ చేసుకుంటాడు. నల్ల కర్ర ముఖం వేసుకొని ఏం తింటాడు, ఏం తింటాను వాళ్ళడు. నేను కళ్ళు లేవు అను తినట్లేదు మంచూరియా. నేను ఇంకేదో అనుకున్నాలే. నువ్వు అనుకుంటావు ఏదో ఒకటి అనుకుంటావు. ఈ మంచూరియా కాస్ట్ ఎంత ఉంటుంది గెస్ చేయండి ఒకసారి. మీరు కాదు, వ్యూవర్స్ గెస్ చేయమని. మీరు గెస్ చేసేది అవును. ఎట్లుందిరా మంచూరియా? బాగుందా? ఓకే అమ్మా బాగుంది. తినచ్చా మనం ఇంకోసారి? ఏదో ఒకసారి మా పెంక మొక్క అన్నాడు తినచ్చారా? బాగుంది. ఎందుకు నీళ్ళు ఎందుకు కడతాను వారి కళ్ళకి? లోపల ఎక్కువ అంటే అందుకనే బయట స్పైసీ అన్నాం కదా, పిల్లగాడికి లోపల కాంత. ఓకే ఓకే. మనకి ఇట్లాంటివి అన్నీ అలవాటే. అది దంచరాదు మరి. నేను అదే చెప్తాను ఇప్పుడు. ఎవరో చిల్లర బిల్లుగా పైసలు లేవు మా దగ్గర అయితే. తిన్న తర్వాత ఎట్లా వీడియో ఆపేస్తాను, ఎందుకంటే డబ్బులు ఎట్లా లేవు. ఆ గిన్నెలో బొక్కలు తోమన్నాయి, మనలో తోమిస్తారు. ఏం చెప్పాలి? ఏం చేస్తావు మరి? ఏం దోముతావు? నువ్వు ఉన్నావుగా పని పాట లేకుండా. నేను దోముతా, గిన్నెలు దోముతా, అన్నీ చేస్తావు. వాళ్ళు ఎక్కడ ఏం చేస్తాడు?
డబ్బు లేకుండా పారిపోదామా? ఇది గట్టిగా గట్టిగా అయితే ఇంకా 4 ప్లేట్లు చెప్పు మరి. నేను దుడ్డు చెప్పి తెప్పిస్తా. ఎక్కడ డబ్బులు కట్టాం కదా, పారిపోవడమే కదా. నేను పారిపోతా, నీకే ఇబ్బంది మరి. ఎన్ని రోజులు పట్టుకుంటారు నేను? ఎన్నిసార్లు తోమాలి గిన్నెలు? సాగు బాగుందిరా. బాగానే ఉంది కాదు, బాగుందా నువ్వు? సాగు బాగుంది కదా. ఇంకా బాటిల్ ఇస్తాడు అడిగితే మనోడే. పోయేటప్పుడు ఆ సాస్ బాటిల్ గీల పెట్టుకోం. ఓకే, దాని పక్కకి నువ్వైతే గిన్నెలు ఓకేనా? చాలా కారం ఉంది గైస్, ఎందుకంటే అది చెప్పులేని బాధ నాది. చెప్పుకోలేని బాగా అంటాం. ఎందుకని ఏడ్చుకుంటేనే తింటున్నా. అది నా నోట్లో కూడా పోతుంది. అది నోరు తింటేనే మీకోసమే తింటున్నా. నోరు తింటేనే పోతుంది మామ. మళ్ళొకసారి నిర్మించుకున్నా గాయస్ నేను కూడా. నేనే కదా ఫస్ట్ నుంచి చికెన్ కావాలి, అందుకే ముందు నేనే తిన్నా. అయిపోయింది. చికెన్ని ముందు పెట్టుకొని తిన్నాను మొగడే కాదంట. మొబైల్ అయితే అందరికీ తింటారు. అందరు తింటారు మరి. అయితే ఈయన ఇప్పుడు అంటే ఏదో మొబైల్ కాదు, ఆడిది కూడా అయిపోయింది బ్రో. నాదే, మా మామది అయిపోయింది, నాదైపోయింది. వెంక ముఖం వేసుకుని ఇంకా తింటాను. అయితే ఇప్పుడు ఏంది, నువ్వు మొగడు కానన్నట్టు. నేను మొగడి కాదు, ఓకేనా గాయ్? సరే ఇవన్నీ ఎందుకు కానీ మా వాడు మగవాడా లేకపోతే ఇంకేదైనా కామెంట్స్ పెట్టండి చూసుకుందాం. ఓకేనా? ఖచ్చితంగా మొగడు కాదని వస్తుంది లేదు, అదే పెట్టారు మీరు. ఆయన మాట్లాడే మాటలన్నీ అటు ఇటు కాకుండా కానీ మీరు కామెంట్ చేయండి, మర్చిపోకుండా చేయండి. వచ్చి మడత పెట్టి తింటున్నా. మీరు చూడండి ఆ ముక్కలు ఎక్కడ చేస్తాడు పాపప్పుడు అట్లా తినచ్చుగా. కాదని నోరు ఏం చేద్దాం? పాపం అడిటి చేసి కొడిని తింటాను. వచ్చింది లేదు ఏం చెప్తాను, దక్కిందానే కదా నేను దక్కినదాన్ని కాదు కదా. అన్నా అన్నా కోడి చచ్చిపోయింది కదా, క్యాబ్ తీయొచ్చు కదా. ఎవరైనా చచ్చిపోతే క్యాబ్ తీయాలంట నెత్తి మీద తెలుసా? కోడి చచ్చింది మరి క్యాబ్ తీయకపోతే ఎట్లా? పద్ధతేనా ఇది? తీసేసిన. వెరీ గుడ్, రెస్పెక్ట్. తిన్న తర్వాత అక్కడ కూర్చోవచ్చు. తిన్న తర్వాత అక్కడ పట్టుకొని కూర్చుంటే చిల్లర పడతాయంట. నేనే ఇస్తాను కాదండి. ఓకే, ఈ వ్యాపారంలో బాగానే ఉంది, బెనిఫిట్ చాలా ఉంటుంది దాంట్లో. తినుడు తక్కువ తాగుడు ఎక్కువ ఉంది. కాదని మరి నోరు ఏదో అనుకున్నాడు, మేము ఇంకా ఏదో అనుకున్నాం. అందుకనే ముందే చెప్పిన. పచ్చడి అయిపోయింది. ఒక మంచి టీ తాగితే మామూలుగా ఉండదు కిక్ అనేది. ఈలోపు మా అల్లుడు గారు ఏదో మాట్లాడతాడంట, వింటా ఉంటాడండి.
ఏకే ఇండియన్ రైడర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, లైక్, తర్వాత గంట కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మీరు లైక్ సబ్స్క్రైబ్ గంట కొట్టలేదు అనుకోండి, సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్, ఏదో ఒకటి కానీ ఏదో ఒకటి కొట్టకపోతే మా వాడు చాలా కోసుకుంటాడు, కింది పైన అన్ని కోసుకుంటాడు. వాళ్ళు నిషాద్ ఎందుకంటే మా వాడు చాలా సార్లు కోసుకున్నాడు. ఇదో ఇంకా తింటున్నాడు చూడండి, తిండిపోతే అన్నం పెట్టి అందుకు నేను ముఖం పెంక ముఖం అంటారు. ఎంత తింటాను చూడండి, జూమ్ చేయి కొంచెం దగ్గర రాడి. కారం ఉంది గాయస్, నేను గుట్కాలు తింటే అందుకని నా మండుతాను. మండుతుంది మండుతుంది రాని జూమ్ చేయి, ఎంత తింటాను చూడండి. చూడండి కోడిని ఎట్లా తింటాను, విశ్వాసం లేని మా మామ. చంపేసాడు దాన్ని, చచ్చిందాన్ని కూడా వదులుతలేదు. పోతావురా పురుగులు పట్టి అందుకనే పోతావురా. చచ్చిందని ఏడ్చుకుంటా తింటున్నా. అందుకనే నీ పేరు పెంక ముఖం అని పెట్టారు. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ వేసుకోవచ్చు మనం, ఒక్కొక్కరు తలుచుకుంటే చచ్చిపోవాలి అనిపిస్తుంది, అది సెట్ అయిపోద్ది. మీరు నాగార్జునది బ్రహ్మానందని కామెడీ చూసారు కదా, అంటే షూస్ కొనేసి డబ్బులు కట్టడానికి డబ్బులు లేకపోతే సాక్స్ కట్టుకొని ఇప్పుడు అదే ట్రై చేస్తాం మనం కూడా. కాదు అక్కడ ఉండదు, అది ఇప్పుడు కూడా ఇక సో గాయస్ వీళ్ళిద్దరికి విశ్వాసం లేదు, ఎందుకంటే వీడు ఏడవలేదు. ఇప్పుడు ఎట్లనో ఇప్పుడు రన్నింగ్ చేయాలి కాబట్టి ఒకసారి మా ముగ్గురిని ఒక టెలివిజన్లో చూస్తారు. సబ్స్క్రైబ్ చేయండి గైస్, లైక్ చేయండి. ధోని ఎవరో మాత్రం చెప్పండి. ఇప్పుడు రన్నింగ్ చేయడానికి ప్రిపేర్ అవ్వాలి, సో మన దగ్గర బిల్లు కట్టడానికి పైసలు లేవు. ఈ వీడియో పార్ట్ 2లో చూద్దాం. అప్పటికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి గంట కొట్టి పెట్టుకోండి, నోటిఫికేషన్ ఉంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ ఎవరో మాత్రం చెప్పండి.